కాంగ్రెస్ పార్టీలో నీకు లబ్ధి పొందలేదు కాదు, నేను చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ బయటికి లాగుతారేమో అని భయపడిపోయినావు. లేకపోతే నువ్వెవరో కడపలో, నువ్వు ఎక్కడి నుంచో వలస వచ్చినావు. నేను వలస వచ్చి నువ్వు కేబుల్ నెట్వర్క్కు ఎంత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నావు? ఇవన్నీ గమనించగలనుకుంటున్నారా? నీ దగ్గర ఎక్కడైతే మీరు ఒక హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, ఆ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళే నువ్వు పోయిన తర్వాత అన్ని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవరు చెప్పడంలా, ఉన్న డాక్టర్లు కానీ అక్కడ కన్సర్న్ ఆ కోఆపరేటివ్ కాలనీలో ఉండే ప్రతి కులానికి సంబంధించిన అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు నీ భాగవతం గురించి. మీ కేబుల్ వైరు తగిలి పవర్లో చనిపోతే ఆ మనిషికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి భయపడి నువ్వు మేడం గారి డబ్బులు కట్టాల్సి వస్తుందేమో ఇట్లా అని. ఇంకొక ఆయన చెప్తున్నాడు వెనక, మీరు నీతి నిజాయితీ ఉంటే మీరు కార్పొరేటర్కు రిజైన్ చేయండి, పార్టీకి రిజైన్ చేసిందా. మేము పార్టీ ఆ పక్క పోయి మేము కడువా వేసుకున్నాము, డెవలప్మెంట్ కోసం వేసుకున్నాం. ఏం డెవలప్మెంట్ చేసుకున్నాం? ఏం డెవలప్మెంట్ కోసం పోయినావు? నీ తప్పులు కప్పిపుచ్చుకున్నాయని పోయినావు. మీరు పోయిన వాళ్ళలో ఎవరికి కూడా పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు మీకు టికెట్ ఇవ్వాలని సిద్ధంగా లేరు. ఆ రోజుల్లో కేవలం మేయర్ గారి కాళ్ళు పట్టుకొని మేయర్ ద్వారా తెచ్చుకున్నారు టికెట్ మీరు.